ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికి కూడా మా తరపున, మా కుటుంబం తరపున, పెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి యేసుక్రీస్తు నామానికి స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావము ఆయనకొక్కడికే చెల్లును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకము, యథార్థమైన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా స్తోత్రాలు. వాక్కుమారని దేవా స్తోత్రాలు. నమ్మదగిన దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు. పవిత్రాత్ముడా నీకే స్తోత్రాలు. మార్పు లేనివాడా, మచ్చలేనివాడా నీకే స్తోత్రాలు. మరణాన్ని జయించినవాడా నీకే స్తోత్రాలు. మత్కార్యములు చేయువాడా నీకే స్తోత్రాలు. మా మంచి బోధకుడా నీకే స్తోత్రాలు. మహిమ కిరీటం గల దేవా నీకే స్తోత్రాలు. మండే ఆత్మగల దేవా నీకే స్తోత్రాలు. మాట తప్పనివాడా నీకే స్తోత్రాలు. ముందు నడుచుచున్న దేవా నీకే స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నవాడా నీకే స్తోత్రాలు. మా పక్షముగా పోరాడుచున్న వాడా నీకే స్తోత్రాలు. మాతో మాట్లాడుచున్న వాడా నీకే స్తోత్రాలు. మా బలమా నీకే స్తోత్రాలు. ముఖము లక్ష్య పెట్టని వాడా నీకే స్తోత్రాలు తండ్రి. మరుగైన మహారాజా నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. మరణపు ముళ్ళును విరిచిన వాడా నీకే స్తోత్రాలు. మమ్ములను ఏలుచున్న దేవా నీకే స్తోత్రాలు. మహానీయుడా నీకే స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. మహిమ సింహాసనం ఆసీనుడైన దేవా నీకే స్తోత్రాలు. యాకోబు దేవా నీకే స్తోత్రాలు. యెహోవా ఈరే నీకే స్తోత్రాలు. యెహోవా రాఫా నీకే స్తోత్రాలు. యెహోవా నిషి నీకే స్తోత్రాలు. యెహోవా రోహి నీకే స్తోత్రాలు. యెహోవా షాలోం నీకే స్తోత్రాలు. యెహోవా షమ్మా నీకే స్తోత్రాలు. యెహోవా జైరే నీకే స్తోత్రాలు. యెహోవా ఎల్సడం నీకే స్తోత్రాలు. యెహోవా ఎల్రోహి నీకే స్తోత్రాలు. మా మంచి దేవా నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు పరిశుద్ధాత్ముడా. యెహోవా మెకాదిస్ నీకే స్తోత్రాలు. ఎల్సడై నీకే స్తోత్రాలు. యెహోవా దేవా నీకే స్తోత్రాలు ప్రభా. యూదా గోత్రపు సింహమైన వాడా, యూదుల రాజా నీకే స్తోత్రాలు. మా యథార్థవంతుడా నీకే స్తోత్రాలు. యుగ యుగాలలో స్తోత్రాలుడా నీకే స్తోత్రాలు. యుద్ధ సూర్యుడా నీకే స్తోత్రాలు. రక్షణ శృంగారమా నీకే స్తోత్రాలు. రక్షణ నాయక నీకే స్తోత్రాలు. రహస్యాలను తెలియజేసే ఆత్మ నీకే స్తోత్రాలు. రోషము గల ఆత్మ నీకే స్తోత్రాలు. రక్తమునిచ్చి కాపాడిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. లోకరక్షకుడా, లోకానికి వెలుగైన నా దేవా నీకే స్తోత్రాలు. నా బలమా నీకే స్తోత్రాలు. నా కాపరి నీకే స్తోత్రాలు. నా శైలమా నీకే స్తోత్రాలు ప్రభా. రాజులకు రాజా, రాబోచున్న రాజా, పరిశుద్ధ రాజా నీకే స్తోత్రాలయ్యా. వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు యేసయ్యా. నీకే ఘన స్వాగతాన్ని పలుకుచున్న ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి నువ్వు చూపించిన కృపను బట్టి, నువ్వు చేసిన మేలులు బట్టి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. థామస్ పాల్ జ్వరాన్ని తగ్గించిన దేవా స్తోత్రాలు ప్రభా. స్వస్థపరిచిన దేవా యెహోవా రాఫా, స్వస్థపరిచిన దేవా స్తోత్రాలు. ఇమానువేల్ దగ్గుని స్వస్థపరిచిన దేవా స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు యేసయ్యా. నా కోల్డ్ని తీసివేసి గొంతుని సరాలపరిచిన దేవా స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు యేసయ్యా, వందనాలు ప్రభా. స్వస్థపరిచిన దేవా స్తోత్రాలు. యెహోవా రాఫా, ఇంకను తండ్రి సంపూర్ణ స్వస్థతను ఇవ్వమని ప్రార్థిస్తుండగా పరలోక అగ్నితో, పరలోక మహిమ ద్వారా తండ్రి నింపి వాడుకుంటున్న దేవా స్తోత్రాలయ్య, వందనాలు పరిశుద్ధాత్ముడా. అయ్యా నువ్వే దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరిచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను
నీ ప్రేమ లేకుండా. ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా ఉండగలను, ఎలా మరువగలను, నీ ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరిచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోనన్నది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా మలువగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా. యేసయ్యా నీ తోడు నీడ లేకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, మునుపటి జీవితం మార్చేశావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, మునుపటి జీవితం మార్చేశావు. కులుకక కాపాడి రక్షించావు, కులుకక కాపాడి రక్షించావు. నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా మరువగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, మునుపటి జీవితం మార్చేశావు. కులుకక కాపాడి రక్షించావు, కులుకక కాపాడి రక్షించావు. హల్లెలూయా. రి బాబా రి బాబా రి మామా రబబబబా రి రే రే షబబబరా రి కాప్రా లిపపపపా రరారరరర రబాబబా షబారి బరిబా లిబాబబా షకేరి బరిబా లబాబబా రిబారాదరాద రిబబబబా షబారి బాబా లిమమమమా రేకే బ్రాబా బాబా షబారి బాబా రేకే బాబా బాబా రి బాబా బాబా రిబాలా బషాబా రకబబా బాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి దారిలో సరిచేయుము నా తండ్రివి. పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి వెనుల దెబ్బకైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. గాఢాంధకార లోయలో నే నడిచే ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. 1000 మంది కుడికి ఎడమకు పడిన గాని చెదరకుండా కాపాడే ప్రేమ. 1000 మంది కుడికి ఎడమకు పడిన గాని చెదరకుండా కాపాడే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీ బాబా రీ మమా రీ కబ్రా రీ బాబా రాబ్లిక్రో షాబపరో రీ మమమో రీ బాబా రి 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 షబర బాబా రకల బాబారా షబా బాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకం ఏ విధంగా పొందుకోవాలి? పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎలా అనే దాని గురించి బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. అభిషేకం ఎంతకాల దినముల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఎంతకాల దినముల్లో నువ్వు అభిషేకం వాక్యంతో పాటు నీకు అభిషేకం ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో బలంగా జయించగలుగుతావు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త నీకు తోడుగా ఉన్నప్పుడు సాతాన్ శక్తుల్ని, చీకటి శక్తుల్ని, మాంత్రిక శక్తుల్ని, దురాత్మ శక్తుల్ని, వాయుమండలంలో ఉన్న దురాత్మల్ని, అంధకార శక్తుల్ని, అపవిత్రాత్మల్ని, పాపమును అన్నిటిని కూడా లోకంలో లూసిఫర్నైనా ఏ దానినైనా జయించడానికి నీలో ఒక శక్తి కావాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి శక్తిని నువ్వు వాక్యానుసారంగా ఎలా పొందుకోవాలి? వాక్య రూపంలో ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి ఎలా వస్తుంది అనే గురించి మనం చూసినట్లయితే మొదటిగా యోహాను గ్రంథం 20:22 ప్రకారం చూసినట్లయితే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారికి చెప్పెను. దేవుడు పరిశుద్ధాత్మ ఊదినప్పుడు ఎలా ఊదినాడు అంటే తన నోటి ద్వారా ఊది ఉన్నాడు. అప్పుడు మనిషికి శక్తి పొందుకుని ఆ రోజులలో ఆదాముని మట్టితో తయారు చేసి తన శ్వాసతో తన ఊపిరితో ఊదినప్పుడు ఆదాముకి ఊపిరొచ్చి తను లేచి శరీరంతో ఎలా కూర్చున్నాడో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి ఊదినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చి మనం పొందుకుని ఉన్నాం. అందుకే యోహాను గ్రంథం 20:22 ప్రకారం దేవుడు తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఊదినప్పుడు ఆయన ఆ ఆత్మ మన మీదికి బలంగా వచ్చింది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రెండవదిగా పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ మన మీదికి ఎలా నిండుతాడు అంటే అపోస్తుల కార్యము 2:4 ప్రకారం మనం చూసినట్లయితే ఆ పెంటెకోస్తు దినముయందు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూర్చునుండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజించబడినట్లుగా వారిలో ఒకరికొకరు మీద రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి
వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే మేడగదిలో 120 మంది స్త్రీలు పురుషులు కూర్చుని వారు ప్రార్థించుచుండగా అకస్మాత్తుగా ఒక పరిశుద్ధాత్మ గాలి వలె వేగముగా వచ్చినప్పుడు, ఆ ఇల్లంతా నిండినప్పుడు అగ్ని జ్వాలల వంటి వారి నాలుకలు విభజించబడి పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు అన్ని భాషలలో మాట్లాడిరి. కాబట్టి ఆ రోజుల్లో కూడా వారందరూ కూడా చాలామంది, కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాప్తిసం తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఆశ్చర్యంగా చూస్తున్నారు. వేగంగా గాలి వచ్చి వీచగా వారి మీదికి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వాళ్ళ నాలుకలు విభజించబడి భాషల్లో మాట్లాడి దేవుని స్తుతించిరి, దేవుని ఆరాధించిరి, దేవుని మహిమపరిచిరి. కాబట్టి ఈరోజు మనం అడుగుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు అకస్మాత్తుగా గాలి వలె బలముగా మన మీదికి వీచి అగ్ని అభిషేకంతో మనము నింపి తాను వాడుకోనయ్యున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ ముద్ర అనే అనుభవం మనకి ఏ విధంగా వస్తుంది? మొదటిగా ఏం చూసాం? పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏమి, పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందుకుంటాం? యోహాను 20:22 ప్రకారం చూసాం. పరిశుద్ధాత్మ నింపుదలంటే అపోస్తుల కార్యం 2:4 ప్రకారం చూసాం. మూడవదిగా పరిశుద్ధాత్మ ముద్ర అనే అనుభవం ఎలా కలుగుతుంది మనకి అంటే ఎఫెసీయుల పత్రిక 1:13 ప్రకారం యేసయ్య తెలియజేస్తున్నాడు, మేమును సత్యవాక్యమును అనగా మా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిరి. దేవుని మహిమ కిరీటము, దేవుని మహిమ కీర్తించుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగుజేయ నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచాకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన ముద్ర ఎట్లా వేస్తున్నాడంటే మనల్ని మొదటిగా సత్యాన్ని, వాక్యాన్ని మనకి బోధించేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత రెండోదిగా వాక్యం బోధించి, రెండవదిగా రక్షణ సువార్తను మనం విన్నప్పుడు క్రీస్తునందు మనం విశ్వసించి ఆయన వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనము ముద్రించబడి ఉన్నాం. ఆయన చేసిన ప్రతి వాగ్దానంలో ముద్ర వేసుకుని ఆయనను మనం కీర్తించుటకు, ఆయనను మహిమపరచుటకు, ఆయన ప్రజలుగా విమోచన ఆయనకు కలుగుటకు, ఆయన ఆత్మ ద్వారా స్వాస్థ్యముగా సంచాకురుగా ఆయన మనముల్ని చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వరాలతో నింపబడుట ఎలా? పరిశుద్ధాత్మ వరాలతో నింపబడుట ఎలా? 1 కొరింథీయులకు 12:1 ప్రకారం చూసినట్లయితే, తర్వాత 13:1 ప్రకారం మనం చూసినట్లయితే యేసయ్య చెప్పుతున్న వాక్య ప్రకారము ఆత్మ సంబంధమైన వరాలు మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టము లేదు. కానీ యేసయ్య చెప్పి ఉన్నాడు, కృపావరములు క్రీస్తేసు ద్వారా మనం పొందుకున్నాం. నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచారులు నానా విధములుగా ఉన్నారు. అంటే 1 కొరింథీయులకు 12
అధ్యాయము 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ప్రకారం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆత్మ ఒక్కటే, కానీ నానా విధములైన పరిచారి నానా విధమైన పరిచర్యలున్నది. అది ఏంటంటే కొందరు పరిచర్య చేసేవాళ్ళుగా, కొందరు బోధకులుగా, కొందరు పాస్టర్స్గా, కొందరు ఇవాంజలిస్టుగా, కొందరు ప్రాఫిట్స్గా, కొందరు అపోస్తులుగా, అలాగా నానావిధ రకాల పరిచర్యలతో మనముల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఆత్మ ఒక్కడే, ఆదరణకర్త ఒక్కడే, కానీ నానా రకాల పరిచర్యలను దేవుడు మన పట్ల జరిగించి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కరికి కృపావరంలో ఒక్కొక్కలాగిచ్చి, ఒక్కొక్కరికి అద్భుతాలతో, స్వస్థతలు, కొందరితో స్వస్థత వరంతో, కొందరితో అనేక రకాల పరిచర్యలో దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దీన్నే పరిశుద్ధాత్మ వరాలతో నింపబడుట. ఇవన్నీ రెఫరెన్స్ చూసినప్పుడైతే 1 కొరింథీయులకు 12, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ప్రకారం మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా మనకి తేటగా దేవుడు లిఖించాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా పరిశుద్ధాత్మ ఫలాలను ఎలా ఫలించాలి, పరిశుద్ధాత్మ ఫలాలు ఏమై ఉన్నది, పరిశుద్ధాత్మ ఫలాలు మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తాయి అంటే గలాతీ 5:22 ప్రకారం మనం చూసినట్లయితే 9 ఫలాలు ఉన్నాయి. యేసయ్య అది మనకి ఇచ్చి ఉన్నాడు. 9 ఆత్మ ఫలాలు ఇచ్చి ఉన్నాడు. అది మనం పొందుకోవాలని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. మొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, దీర్ఘశాంతము, దయాతత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతిత్వము, ఆశానిగ్రహము. పరిశుద్ధాత్మ మనలో బలంగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ బలంగా ఉన్నప్పుడే, అగ్ని అభిషేకంతో మనం నింపబడినప్పుడే ఈ వరాలు మనలో పనిచేస్తాయి. మొదటిగా ప్రేమ పనిచేస్తుంది. క్రీస్తు ప్రేమ మనకు ఎలా ఇచ్చాడో అదే ప్రేమ ఇతరులకు బోధించడానికి, ఇతరులను ప్రేమించడానికి, సువార్త ప్రకటించడానికి అన్ని రకాలుగా మనం క్రీస్తు ప్రేమలో ఉంటాం. రెండవదిగా సంతోషం. మనము క్రీస్తునందు మాత్రమే మనకు సంతోషం. లోకంలో సంతోషం కాదు, కానీ సాతానులో సంతోషం కాదు, కానీ క్రీస్తునందున్న వారికి సంతోషం, సమాధానం. యేసు క్రీస్తులో మాత్రమే ఆ సమాధానం దొరుకుతుంది. ప్రపంచమంతటా మనం ఎన్నో సంపాదించుకోవచ్చు, కానీ తన ఆత్మను నష్టపరుచుకుంటే ఏం లాభం అన్నట్టుగా సమాధానం లేకపోతే మనము కూడా క్రీస్తు యేసులో లేనట్టే. కాబట్టి లోకంలో ఎన్నున్నా ఏమున్నా కానీ మన క్రైస్తవులకి, మన క్రీస్తు బిడ్డలకి ఏమైంది తెలుసా? వాళ్ళ జీవితంలో ఒక సమాధానం ఉంది. హల్లెలూయా, దీర్ఘశాంతము. ఆ క్రీస్తేసించిన కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు కూడా నెమ్మదిని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. దయాతత్వాన్ని మనుషులందరికీ క్రీస్తేసు చూపించిన ఆ దయని చూపించడానికి, క్రీస్తేసు మన కోసము తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చిన ఆ విలువైన రక్తంతో మనం కొనుబడినట్లుగా మనము కూడా దయతో అందరినీ ఆకట్టుకునేలాగా దేవుడు మంచితనము, క్రీస్తేసిచ్చిన మంచితనము. మొదట రక్షణ లేకముందు మనలో ఏమాత్రము మంచితనము లేదు. మనమందరూ కూడా చెడ్డవారిగా ఉండేవారం. కాకపోతే క్రీస్తేసు నమ్మిన తర్వాత, ఆ ఫలాలు, వరాలు మనం పొందుకున్న తర్వాత
ఆ మంచి గుణం మనలోకి వస్తుంది. విశ్వాసం మనలోకి వస్తుంది. అధిక విశ్వాసం వస్తుంది. అభిషేకం ఉన్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది. అభిషేకం ఉన్నప్పుడు అధిక విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. డే బై డే, డే బై డే మనం అనుకుంటాము, ఇంత ఒక ఇల్లు ఉంటే చాలు, ఈ ఒక పొలం ఉంటే చాలు, ఒక కారు ఉంటే చాలని అనుకుంటాం. కానీ యేసయ్య అంటున్నాడు, నో లిమిట్స్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ మోర్ 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 మోర్. యు ఆర్ గోయింగ్ హై లెవెల్, హై లెవెల్, హై లెవెల్, అప్పర్ 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 అంటున్నాడు యేసయ్య. ఎంతంటే మనము ఇంతే లిమిట్ ఈ లోకంలో, ఇంత ఉంటే చాలని మనం అనుకుంటాం. ఒక సేవకులు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన డ్రీమ్ అంట, ఆయన విజన్ అంట, ఇంకా అనేక సంఘాలు కట్టడానికి, ఇంకా చర్చెస్ నిర్మించడానికి, బ్రాంచెస్ చర్చెస్ నిర్మించడానికి ఆయన డ్రీమ్స్ 100 కోట్లంట. మనం ప్రార్థిస్తే భూమిని తల్లకిందులు చేసే యేసుక్రీస్తు ఎక్కడి నుంచి నిధినిస్తాడంటే, అనుకుంటే అంబానీ నుంచి కూడా ఇవ్వచ్చు. రహస్యమందున్న ధననిధిని, అధికారుల దగ్గర ఉన్న ధననిధిని, రాజకీయ వ్యక్తుల దగ్గర ఉన్న ధననిధిని మన దేవుడు రప్పిస్తానన్నాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి బిడ్డకి ఇస్తాడు. అడిగి మనం పొందుకున్నప్పుడు మన డ్రీమ్స్ ఏమైందో, మనం ఎన్ని సంఘాలు కట్టాలి, మనం ఇంకా ప్రభువులో ఎదగాలి, మనం ఎలా జీవించాలో ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగల శక్తిమంతుడై ఉన్నాడు ఆయన. ఒక సహోదరుడు సేవకుడు ఇట్లా అన్నాడు, లిమిట్ ఉండాలి అంతే. ఒక ఇల్లే కోరుకోవాలి, ఒక స్థలంలోనే ఉండాలి, ఇంకా అధికంగా పోకూడదు, అది పాపముతో కూడినదై ఉంటుందని ఒకసారి నాకు వాక్యం బోధించాడు. అయితే అది రాంగ్ వాక్యం అని దేవుడు నాకు తెలియచేశాడు. దేవుడు అంటున్నాడు, నీ ఆశీర్వాదాలు అబ్రాహాముకు, ఇస్సాకును నే ఇచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదం నీదే. లోకమంతా నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నాను. నువ్వు క్రీస్తులో ఆశీర్వదించబడ్డావు. నువ్వు ఫలించి ఈ భూమినంతటిని కూడా స్వతంత్రించుకున్నావంటున్నాడు యేసయ్య. కాబట్టి మన బ్లెస్సింగ్స్ అధికంగా ఉంది. హల్లెలూయా. స్వాత్వికము అంటే దీనత్వం కలిగి ఉండి, తగ్గింపు తత్వం కలిగి ఉండి, దేవునిలో నడుచుకుని అందరికీ మాదిరిగా జీవించే జీవితం దేవుడు దయచేసి ఉన్నాడు. ఆశా నిగ్రహము మనం ఒక నిరీక్షణలో ఉన్నాం, ఆశిస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. దేవుడు మనకి ఇవ్వబోతున్నవన్నీ కూడా ఆ ఫలాలు ఇవ్వబోతున్నాడు. వేచి ఉన్నప్పుడు ఆ ఫలాలు పొందుకునే అభిషేకంతో మనం అన్నీ కూడా రిసీవ్ చేసుకునే జ్ఞానం, బుద్ధి, తెలివిచ్చి దేవుడు తన కృపలో నిలబెట్టి ఆ కృపా వరములతో మనల్ని ఆశీర్వదించి ఆ ఫలాల్ని పొందుకొని, వరాలను పొందుకొని దేవుని సేవలో బలంగా వాడబడడానికి అగ్ని అభిషేకంతో నింపి, ఇలాంటి అభిషేకం కాదు. యేసయ్య అన్నాడు, ఈ లోకంలో నేను చేసిన 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరం యేసుక్రీస్తు ఈ భూమి మీద బ్రతికితే ఆయన చేసిన అద్భుతాలు ఓన్లీ 3.5 సంవత్సరం. ఆ 3.5 సంవత్సరంలో నేను చేసిన అద్భుతాల కంటే, స్వస్థతల కంటే, విడుదల కంటే, మత్కార్యాల కంటే, సూచక్రియల కంటే అధికంగా నువ్వు చేయగలవు. అలాంటి శక్తిని నీకు నేను దయచేసి ఉన్నాను. అందుకే నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటా, సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్ జరగాలయ్యా. అసాధారణ కార్యాలు జరగాలి మా జీవితంలో. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా రప్పించయ్యా. ఆత్మీయ జీవితం అయితే ఏమి, వరాలైతే ఏమి, ఫలాలైతే ఏమి, ఆరోగ్యం అయితే ఏమి,
నువ్వు కోరుకున్నది, నువ్వు ఏది నీలో నుంచి వెళ్ళిపోయిందో, ఏది కోల్పోయావో, దేవుని మొదటి ప్రేమ నుంచి నీ జీవితంలో ఇంకా ఏదేది సాధించాలనుకున్నావో అన్నీ కూడా ఇచ్చే దేవుడు మన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే యేసయ్య అంటున్నాడు, కాలము కొద్ది కాలమున్నది, ఇది అంత్యకాల దినములు, నేడే రక్షణ దినం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య, రక్షణలోకి రా, మారు మనసు పొందు, ప్రాప్తిసం పొంది నాలో జీవించు, నీ చెడు కార్యాలు విసర్జించు, నీ పాపమును తొలగించుకో. ప్రతి ఒక్కటి నీది ఏ జీవితం ఎలా ఉన్నది? ఆదివారపు క్రైస్తవుడిగా ఉన్నావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? పుట్టు క్రైస్తవుడిగా అలాగే ఉండిపోయావా? నీలో అభిషేకం లేదా? నీలో వాక్యం లేదా? నీలో ప్రార్థన లేదా? నీలో దేవుని హృదయం లేదా? యేసయ్య అడుగుచున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి మనం లోకానుసారంగా ఉండే క్రైస్తవులుగా కాదు, పండగ క్రైస్తవులుగా కాదు, ఆదివారపు ఆరాధన క్రైస్తవులుగా కాదు. ఒక ఫెలోషిప్లో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అభిషేకంతో దూసుకెళ్ళిపోతాడు. అగ్ని అభిషేకంతో నింపుపు దేవా అని అడిగినప్పుడు దేవుడు నింపుతాడు. పరిశుద్ధాత్మ బలంగా దిగుతాడు, ముద్ర వేస్తాడు, వరములతో నింపుతాడు, ఫలములతో నింపుతాడు. నిన్ను బలముగా లోకంలో వాడుకుంటాడు. అలాంటి అభిషేకం కావాలని మనం అడగాలి. లోకంలో ఏదన్నా జయించగల శక్తి మనకుంది. కాబట్టి అలాంటి జయకరమైన శక్తి గల అభిషేకం మాకు కావాలి అన్నప్పుడు యేసయ్య నిశ్చయంగా ఇచ్చే దేవుడైనాడు. అది ఎలాంటి అభిషేకం అంటే కొలత లేని అభిషేకం, కొలత లేని ఆశీర్వాదాలు, కొలత లేని విస్తారంగా సాధించాలని నీలో ఒక పట్టుదల ఉండాలి, ఒక మొండితనం నీలో ఉండాలి. ఇది చేయించాలి, ఇది నేను పట్టుబడని విక్రమార్కుల్లాగా దీన్ని నేను చేయించాలి, దీన్ని నేను ఎలాగైనా పొందుకోవాలి, దీన్ని నేను చేయించే వరకు నేను వదిలిపెట్టను యేసయ్యను. యాకోబు అలాగే పాదాలు పట్టుకుని రాత్రంతా బతిమలాడుకున్నాడు. నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నీ పాదాలను వదిలిపెట్టను యేసయ్య అన్నాడు. అలాగ ఆయన పాదాలు మనం పట్టుకుని నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, ఈ కార్యం జరిగితే కానీ నేను నిన్ను వదిలిపెట్టను యేసయ్యా. అంతము వరకు నీతో నేను ఉంటానేసయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణము ఉన్నంత వరకు నీతోనే అయ్యా, ప్రాణం పోయినా కూడా పరలోకం నేను నీతో స్తుతిస్తానయ్యా. నువ్వు ఒక వాగ్దానం చేసుకుని దేవునితో జీవిస్తున్నప్పుడు నీ కార్యములో ఆయన సకలపరచనై ఉన్నాడు. ఇదిగో నేను నూతన సృష్టి అయ్యున్నాను, సమస్తము నీకు నూతన పరచనై ఉన్నాడు. 2026 సంవత్సరంలో నిన్ను అధికంగా దేవుడు సేవలో వాడుకోబోతున్నాడు. అధికంగా నిన్ను సేవడు వరాలతో ఫలాలతో నింపి అధికంగా దేవుడు వాడుకోబోతున్నాడు. కృపనివ్వబోతున్నాడు, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. మహిమలో నుంచి అధిక మహిమలోకి, కృప వెంబడి కృప, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి, అధిక ఫలాల్లోకి, వరాల్లోకి, విమోచన వరం, గ్రహించే వరం, షాడో అనాయింటింగ్, అన్ని రకాలుగా క్రీస్తు ఆత్మ దిగి ఆయన మనల్ని బలముగా వాడుకోబోతున్నాడు. కాబట్టి ఈ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యాలు చేస్తుండగా మన జీవితాలు కట్టబడాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ భయంకరమైన పాపంలో పడిపోతున్నారు.
చాలామంది మనం చూసినట్లయితే భర్తలను చంపేసి ప్రియుడితో లేచిపోతున్నారు. భార్యను వదిలిపెట్టి భర్తలు పరాశ్రీ మోహంలో పడిపోయి వెళ్ళిపోతున్నారు. లోకము భయంకర పాపంలో ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో చూసి, ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో, ఎవరైతే నా వైపు చూస్తున్నారో, ఏ బిడ్డ నన్ను ప్రార్థిస్తుందో, ఏ కుమార్తె ఏ కుమారుడు నన్ను ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు, వాక్యానుసారం జీవిస్తున్నాడో, నాలో ఉన్నాడో అని పరలోకంలోంచి యేసయ్య చూస్తుండగా నీ ముఖం ఆయనకు కనిపిస్తుంది, నీ హృదయం ఆయనకు కనిపిస్తుంది. ఎత్తబడినప్పుడు మనము ఆకాశంలో ఉన్నప్పుడు, మధ్య ఆకాశంలో యేసయ్య కడుపురు శబ్దం విన్నప్పుడు ఎత్తబడతాం పరలోకానికి. దానికోసమే మనము ఎంతో ప్రయాసపడి సిద్ధపడుతున్నాం. యేసయ్య కోసం వదిలివేస్తున్నాం. యేసయ్య కోసం ఎలా జీవించాలో జీవిస్తున్నాం. ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉండాలో అని ఆలోచించి నిదానించి వాక్యానుసారంగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉన్నప్పుడు మనకున్న ప్రతి ఒక్కటి రుగ్మతలు తొలగిపోతాయి. హోలీ స్పిరిట్ గాడ్ మనలో ఉన్నప్పుడు నువ్వు భాషల్లో, అన్ని భాషల్లో మాట్లాడుచుండగా అనేక వరాలు పొందుకుంటాం, ఫలాలు పొందుకుంటాం. పాపమునకు దూరంగా వెళ్ళిపోయి పరిశుద్ధంగా జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి అన్ని రకాలుగా అండి ఆయన ఒక స్తంభముగా నిలబడి, ఆదరణకర్తగా నిలబడి నిన్ను చక్కపరిచి మంచి దారిలో, మంచి నడవడికిలో నడిపించే దేవుడు మన యేసుక్రీస్తు ఒక్కడే. లోక సృష్టికర్త ఒక్కడే, సమాధానపరిచేది ఒక్కడే. లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు. క్రీస్తేసునందే సమాధానం. ఈ రోజుల్లో చూసినట్లయితే ఫేస్బుక్ ద్వారా, క్విక్కర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఏదేదో యాప్ల ద్వారా పరిచయం అయ్యాడని, ముఖం తెలీదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలీదు, వాడు ఎలాంటి వాడో ఏంటో ఏం చేస్తాడో అని తెలీదు. ఎంత మాయలోకంలో పడిపోయి వారితో వెళ్ళిపోతున్నారు. తీరా చూస్తే కొన్ని రోజులు బాగా వాడుకొని వాడి మోజంతా తీరిన తర్వాత నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. జీవితం పాడైపోతున్నది. చాలామంది జీవితాలు. అందుకే ఎప్పుడు చెప్తాను, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి ఏముందని వారితో కూడా పారిపోతున్నారు. తల్లిదండ్రులు భయంకరంగా ఏడుస్తున్నారు రోజుల్లో. తర్వాత వచ్చిన తర్వాత కూడా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, దాన్ని బట్టి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అక్కడక్కడ రోడ్ల మీద అడుక్కుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి భూమి మీద ఉంది. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, కుమార్తె, కుమారుడా, అలాంటి విషయాలకి వెళ్ళకు. లోకం పాపంలోకి వెళ్ళకుండా క్రీస్తు నుండి అంట కట్టబడి నీకు వివాహం కావాలనుకుంటే ప్రభు చిత్తానుసారంగా దేవుని ప్రేమించి క్రీస్తులో ఉండి నమ్మకంగా, యథార్థంగా, నీతిగా దేవునిలో ఉన్న ఆమెని వివాహం చేసుకుని నీ జీవితాన్ని కొనసాగించు. కానీ పాపపు జీవితంలోకి వెళ్ళిపోయి నువ్వు అపవిత్రపరచబడి నరక పాలవుట దేవుని చిత్తం కాదు. దేవుడు అందుకే నేడే రక్షణ దినం హృదయాన్ని అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయాన్ని ఇవ్వగానే ఆయన వెంటనే స్వీకరించి హృదయంలోకి వచ్చేస్తాడు. పాతవంతా గచ్చించిపోతుంది, మురికెంత తీసివేయబడుతుంది.
అపవిత్రత అంతా తీసివేయబడుతుంది. పవిత్రత నీలోకి వస్తుంది. పరిశుద్ధత నీలోకి వస్తుంది. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందుకుని ఆయన సేవలో విశ్వాసిగా బలముగా నువ్వు వాడబడతావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఎంతకాల దినముల్లో ఐ రిక్వెస్ట్ యూ, ఆల్ ఆఫ్ యూ, పాస్టర్స్, ప్రాఫిట్స్, అపోస్టలిక్స్ అండ్ ఇవేంజలిస్ట్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మెసేజ్ చూసే ప్రతి ఒక్కరిని కూడా దయచేసి ఎంతకాల దినముల్లో పాపము గురించి ఖండించండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన సంఘాల్లో ఉన్నవారిని మనం పరిశుద్ధతలోకి నడిపించి పరలోక రాజ్యానికి సిద్ధపరచాలి. ఆ బాధ్యత సేవకుడిగా సేవకురాలుగా మన మీద ఉన్నది. ఎందుకంటే ఎన్ని ఆత్మలు దేవుడు మనకిస్తాడో అన్ని ఆత్మలకి మనం లెక్క చెప్పాలి. కాబట్టి మనకిచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కూడా నష్టపరుచుకోకుండా వారు పాపంలోకో, శాపంలోకో, మురికిలోకో, లోకంలోకో, అపవిత్రతలోకో, వేరే రకాలుగా సినిమాలు, సీరియళ్ళు ఏదేదో వాళ్ళకు అంటుకొని ఫోన్ ద్వారానో వారు వెళ్ళిపోయి నరకంలో పడి అయ్యో అయ్యో అని ఏడ్చి అక్కడ కాలుట కంటే ఈరోజే రక్షణ దినం కాబట్టి సమయము పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోకుండా మనం వాక్యం చెప్తున్నప్పుడు వారిని ప్రార్థనతో, మాటలతో, మంచి మార్గంలో సేవకుడిగా సేవకురాలుగా మనం నడిపించినప్పుడు, గద్దించి ఖండించినప్పుడు, ప్రార్థించినప్పుడు అనేక మంది మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగి రక్షణలోకి నడిపించి నీటి బాప్తిసం తీసుకుని పరలోక రాజ్యంలోకి చేరడానికి సిద్ధపరిచేవారుగా దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ పరిశుద్ధాత్మ వరాలు ఫలాలు పొందుకున్నట్టు ద్వారా అనేక మంది ఈ వాక్యం ద్వారా కట్టబడి ప్రభువుకు దగ్గరగా జీవించులాగా దేవుడు కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు బల్లముగా మన మధ్యలో సంచరించునుగాక. రక బ్రక బ్రక షాక ప్రీకా ప్రోక్లో బ్రాబా రోకో ప్రీకా ప్రోకోప్టో షబో టబ టరబ షబ. దినదినం డే బై డే నేను గమనిస్తూనే ఉన్నా. దేవుడు డే బై డే కొత్త కొత్త అన్య భాషలతో నింపుతున్నాడు నన్ను. న్యూ టంగ్స్, ఫ్రెష్ అనాయింటింగ్. ఎలా అంటే పాత మన్నా కాకుండా ఫ్రెష్గా దొరికే మన్నాని నాకు దేవుడు ఇస్తున్నాడు. ఎంత దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినా సరిపోవండి. మన దేవుడు ఎంత మంచి దేవుడు, మన దేవుడు ఎంత జాలిగల దేవుడు, మన దేవుడు కరుణామయుడు, మన దేవుడు దయాతత్వం గలవాడు, కరుణా సంపన్నుడు, జాలిగలవాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అగ్ని అభిషేకంతో ఈరోజు కుమ్మరించబడి మనము బలముగా తన సేవలో వాడబడుదుముగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రేకే పూట రస మర గిబ్ర కోబ్లా సబ్రి క్రోబ్రి క్రటో మెబ్ర క్లబ్రు టుబ్రా జబీ దహీ రబా లిమా క్రోబి క్రబా లెబ్రె క్రేబ షెబి అబ్రబా షబత్బా మర్బహాతో రిక్లబా రేకే బ్రేక్లో బ్రబా షబాందో రిక్లబాబో రేకే బ్రోహోతో బ్రా షబు రహాతో లిమా జిక్ర క్రోప్ రికబా లెబ్రెహేతో రికాబ్స్తే మరాక్ స్టోబోక్ స్టిక్రా సబుదురాల సడా మరాకో సికేతు కురబా అబ్రికాలోకో సికేతరా మరాకే ఖరాబా ఖరాబా రోకో బ్రేకే షబ్రా లోక్రో బ్రికా లోబ్రా రేకే బ్రాకా రోబ్రా రోబో రకాలబా. దేవుడు తెలివిగా ఒక మాట పలుకుచున్నాడు, భాషల్లో మాట్లాడుచుండగా. లోకంలో ఎంత పాపమున్నా ఏ పాపము మీకు అంటనివ్వను, మిమ్మల్ని నేను ప్రత్యేకించబడిన వారిగా వాడుకోబోచున్నాను. ఐ యామ్ అనాయింటింగ్
ఉమెన్ ఆఫ్ గాడ్, ఐ యామ్ అనాయింటింగ్ మెన్ ఆఫ్ గాడ్. నేను నా సేవకుడిని, సేవకురాల్ని అభిషేకించిన, నేను ప్రత్యేకించుకున్నా. జగత్తు పునాది వేయబడక ముందే మిమ్మల్ని నేను వాడుకునేదానికి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా. రాకటో సెకెటో మరాకటో సికటో బడ్డి అబుట రసతి కలట షట్టకర మండి షండబర బండి లండమర షట్టి మరాకటో సిట్టి షట్టో క్రోబట్టి రేటో సెట్టి రిట లోటో షిట. ఈ అన్ని భాషలు ఎవరు మాట్లాడతారు తెలుసా? ప్రాఫిట్ ఎసికే ఫ్రాన్సిస్ గారు పూండిలో బెరాకా ప్రాఫిటిక్ మినిస్ట్రీలో ఈ అన్ని భాషలు మాట్లాడతారు. అది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రాకటో షటే మెరాకెటో షోబ్రాకా లోబ్రికా సొకోటికరా షటో క్రోబోటో సే మరొకటో రికటో లాక్రోటో సికాటో రాటా షెటే రోటో బ్రోటో. దీనికి అర్థం ఏం తెలుసా? షట్టికర మట్టి. ఈ మట్టి బుర్రలో నేను జ్ఞానంతో నింపి ఉన్నాను. ఈ మట్టి దేహంలో నేను జ్ఞానం, బుద్ధి, తెలివితో నింపి ఉన్నాను. నా సేవలో మిమ్మల్ని వాడుకుంటాను. అదే కాకుండా షాబ్రో టోరో టో మీటా, మీరు నన్ను వెంబడించుట ద్వారా నా మహిమను మీరు చూచెదరు. నేను మిమ్మలను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాను. భూమిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. హలో బ్రే హెబ్రో తోక్లో జరా దురా దిరా హలా బ్రకా దురా షకా ప్రికా లబ్ర షో బ్రహాంతో మరాంటో క్రెబ్లికా సదూరధూ లర షరరరర రి బాబా 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 రీమా బాబా 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 రకా లిక్రా బాబా. నేను తప్ప ఈ లోకంలో వేరొక దేవుడు లేడు. నన్ను తప్ప మీరు వేరే ఎవ్వరిని, బొమ్మల్ని మీరు ఆరాధించకూడదు, బొమ్మల్ని మీరు పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేదు. నేనే సృష్టికర్తను, మీరు నన్నే ఆరాధించాలంటున్నాడు యేసయ్య. భాషలతో మాట్లాడుచుండగా దానికి అర్థాన్ని చెప్తున్నాడు యేసయ్య. ఆ క్రూబ్రా షకే రోబీహా తోలిబా రోటో సీటా రూవా. ఇదిగో నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. నీ వ్యాధులను తీసివేయబోతున్నాను. నీ దీర్ఘకాల వ్యాధులను నేను తీసివేయబోతున్నాను. లోకంలో అనేక వైరస్లు రావచ్చు, అనేకమైన అంటువ్యాధులు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ నీకు ముట్టకుండనీయకుండా నీ బిడ్డగా నువ్వు నాతో ఉన్నప్పుడు నా కుమార్తెలను నేను స్వస్థపరిచే దేవుడు నేనై ఉన్నాను అంటున్నాడు యేసయ్య. అబ్రకా బ్రలోబ్ర షబ్రికా బ్రోక్రోబా అబ్రకా బ్రకా రకా బ్రక్రా బాబా. అబ్రాహాము, ఇసాకు, యాకోబుల ఆశీర్వాదం నీదే. నువ్వే పొందుకో. ఈరోజు సేవకుడా పొందుకో యేసునామములో, పొందుకో యేసునామములో. నా ఇంటిలోకి రా ప్రభువా, నా జీవితంలోకి రా యేసయ్యా. Hakla krakrando shaba kraba krobo rebe baba baba shiba baba baba Rika braba roko prika roko preke lopra kraba shopri kapra rob lo pro pra she prekre lu pra kra pra lo preke broko roko preke ropla shabra mara kara kara shara kara bara riba raba laba roko praka rika roko preka. రాబోయే దినముల్లో నీ ఆర్థిక పరిస్థితులు తొలగిస్తా, నీ అప్పులను తొలగిస్తా, నీకు మార్గంలో సరళపరుస్తా, నీకు సంఘాలను కట్టిస్తా, దూరాలు తెరవబడతాయి అంటున్నాడు యేసయ్య. అందుకే మనీ మిరాకల్స్ జరగబోతుంది మనకి. రొకేప్రా షబాంద రబాంద లిమాంద కరాంద రకటో మరాఠో సటాటోటో. భయపడకు కుమారుడా, కుమార్తె, నేను నీకు తోడయుండి నిన్ను నడిపించబోతున్నాను అంటున్నాడు యేసయ్య.
కలపకత కరబకసిక మకత రకత రికత బకత షబకత రికబత రకతుర షబాత రకతుర కరబ రకం బ్రకప్రో షక బ్రకలో బుర్బ షబే క్రెబే హెత ఆమ్రా హాబ ఓ బ్రా కృబ రోక్లో ప్రభ షుక రక లబ రోకో ప్రిక రోకో ప్రభ. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, అసాధారణమైన వ్యక్తివి. నేను నిన్ను బలంగా అభిషేకించి నా సేవలో బలంగా వాడుకోబోతున్నాను అన్నట్లుగా దేవుడు అన్ని భాషల్లో మాట్లాడుచున్నాడు. రిక ప్రోకో ప్రే షబుద్ధురకతన షటమట కటమట రికపట రికలొక తిరక రక రక. లోకము నాది, లోకంలో ఉన్నవన్నీ నావే, నీకు నేను ఇవ్వబోతున్నాను. ఓ కో రిక ప్ర షోకో ప్రోకో రక్ర ప్ర లీ బాబా రా బాబా షా బాబా రీ బాబా లూక బాబా రా బాబా రోప బాబా షా బాబా రేకె బాబా రా బాబా రూక బలాబా షా బాబా రేకె బాబా బాబా రోకో రికా రోకో బ్రికా బ్రాబా షా బ్రా బ్రీప్లా బ్రా 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 రోక్రో బ్రాక్రా బ్లీక్రా బ్రా షా బ్రికా రా బ్రబా రకలి బరాబా రబా. యేసు నామములో ఆమేన్ ఆమేన్. మనకు టైం లేదు కనుక పరిశుద్ధుడా, నమ్మకమైన యథార్థమైన దేవా, నీకే స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్క సేవకుని ప్రభ అభిషేకించండి అయ్యా. బలముగా రేపు సేవలో తండ్రి అయ్యా, ప్రపంచమంతటా జరుగుతున్న సంఘాలలో సేవలను అభివృద్ధిపరచండి, కొత్త ఆత్మలతో నింపండి. నూతన సంవత్సరంలో నూతన అభిషేకంతో, నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఆరోగ్యంతో, నూతన ప్రసన్నతతో, నూతన ఆశీర్వాదాలతో నింపి బలపరచు, స్థిరపరచు. ప్రతి సేవకుని అభిషేకించు, ప్రతి సేవకురాలను అభిషేకించు, విశ్వాసాలను అభిషేకించు ప్రభా. ఏ కీడు తగలకుండా, అపాయం రాకుండా కాచి కాపాడు. నువ్వు అద్భుత రీతిలో వాడుకో తండ్రి. ప్రతి స్పిరిట్ని బంధిస్తున్నా, ప్రతి అంధకార శక్తిని బంధిస్తున్నా, ప్రతి చీకటి శక్తి, మాంత్రిక శక్తి, దుష్ట శక్తి, దురాత్మ శక్తి, పాపపు క్రియలు, అపవిత్రాత్మ క్రియలు, చేతబడి క్రియలు, మాంత్రిక దుష్ట శక్తులు, మనుష్యనాత్మ క్రియలు, వంచనాత్మ క్రియలు యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో బంధించి పడేస్తున్నా ప్రభ. యుగ ఆత్మలు, అహంకారాత్మలు, గర్విష్టి ఆత్మలు, చెత్త దురాత్మలు, అంక్లీనాత్మ క్రియలు, నీరోధాత్మ క్రియలు, హిట్లర్ ఆత్మక్రియలు, ఏరోధాత్మ క్రియలు, అహంకారపు ఆత్మక్రియలు, గర్వపు దుష్ట శక్తు ఆత్మక్రియలు, లూసిఫర్ క్రియలు, కుట్టి పిచాచి క్రియలు, భూమండల వాయుమండలంలో దురాత్మ శక్తులు యేసు నామములో బంధిస్తున్నా. అఘోరాల ద్వారా తండ్రి వస్తున్న చీకటి శక్తులు, అడవిలో అఘోరాల ద్వారా వస్తున్న క్రియలు, ఆ మంత్ర క్రియలు శపించి బంధిస్తున్నా. లోకాన్ని విడిచిపో, పాపాన్ని విడిచిపో ఏస్తున్నామంలో. తొలగి నరకంలో పడి కాలిపోయేస్తున్నాము. ఆయన రక్తం విడుదల, ఆయన పరిశుద్ధ రక్తం మా మీద ఉంది, మా కుటుంబం మీద ఉంది, పేరు పేరున ప్రతి సేవకుని మీద ఉంది. విడుదల, సమాధానం, సంతోషం, నెమ్మది కలుగునుగాక. ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న, దీవిస్తున్న నీ ఆత్మతో నింపి అభిషేకించి బలముగా వాడుకో ప్రభా. ప్రతి సంఘంలో ఆత్మల పంట కోసుదురుగాక. నీవే తండ్రి, నువ్వే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించు, బలపరచు, స్థిరపరచు, సమాధానపరిచి. ఇమానువేలు దగ్గును తీసివేయి ప్రభా. థామస్ ఫాల్ ఫీవర్ రాకుండా, కోల్డ్ రాకుండా, కఫా రాకుండా, నాకు కూడా తండ్రి ఏది కఫా, దగ్గు ఏది కూడా రాకుండా, థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఏసు రక్తంతో కప్పు. ప్రతి ఒక్కరికి ప్రభా, సేవకులకి, సేవకురాలకి, విశ్వాసులకి అందరికి కూడా దగ్గు లేకుండా, జ్వరం లేకుండా, ఫీవర్స్, కోల్డ్, ఈ వాతావరణం ద్వారా వచ్చే ఫీవర్స్, కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఒళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్స్, మైగ్రేన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నరాల బలహీనత, పెరాలిసిస్, కండ్ల ప్రాబ్లం, చెవులు వినపడకుండా పోవుట, మూగ దెయ్యాలు, అన్ని నరకాగ్నులు కాల్చుతున్నా. తల నుంచి అరిక్కాడు వరకు శిలువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నా. యెహోవా రాఫా, ఈ శరీరంలో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రతి అవయం స్వస్థత కలుగునుగాక. యేసయ్య చెప్పిన ప్రతి మాట, నమ్మదగినవాడు చెప్పిన, ఆయన చేసిన వాగ్దానంలో మన జీవితం నిశ్చయంగా నెరవేరబడును గాక. మన బ్లెస్సింగ్స్ అన్ని మన మీదకి వచ్చును గాక.
బంధించబడినవన్నీ విప్పబడును గాక. ప్రతి బ్లెస్సింగ్స్ మనము అనుభవించుదుం గాక. ప్రతి వాగ్దానం మనం అనుభవించుదుం గాక. నీవే తండ్రి దీవించి, ఆశీర్వదించి, నడిపించి, బలపరచమని, స్థిరపరచమని సన్నిధిలో రేపు వెలుచుండగా తండ్రి బల్లముగా నీ సేవలో వాడుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామంలో నజరేయుడనే యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి బ్రదురుగాక. చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన సేవలో వాడుకొనును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. షాలోమ్. శాంతి సమాధానం మనకు కలుగును గాక. యేసుక్రీస్తు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకి అనంత నాశనం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.